నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల్లో 1,00,000కు పైగా పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ నగరంలో ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో 22వ డివిజన్లోని సచివాలయం వద్ద నిరసన. పౌర సమస్యలు పడగ విప్పుతున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన. మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చ. మృతుల కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సంతాపం. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని, అక్రమ నిర్బంధాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల్లో 1,00,000కు పైగా పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన ముఖ్య నిర్ణయమైన పీఎన్జీ కనెక్షన్లు పెంపుపై ఏపీ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగర ప్రాంతాల్లోని ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్న వినియోగదారులను ఆయా నగరాల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వైపు మళ్లించే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఓకేనండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఆలోచన విధానంలో ప్రజల్లో కూడా పర్యావరణం గురించి, రాబోయే రోజుల్లో ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ప్రమోట్ చేసే విధంగా ఒక నూతన ఆలోచనతో ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారో, ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ మరియు కర్నూలు నగరాల్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతాయి ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం. నగరంలో పౌర సమస్యలు పడగ విప్పుతున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలో ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో 22వ డివిజన్లోని సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్, సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ విజయవాడలో ప్రజా సమస్యలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. కాలువలో పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి అత్యంత దుర్వాసన వెదజల్లుతోందన్నారు. సమావేశం కూడా జరుపుతా ఉన్నారు. ఈ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలని కనుగొనేటువంటి దాంట్లో ఆర్థిక పరమైనటువంటి సాకులు చూపి సమస్యను కనుక నానబెట్టేటువంటి పరిస్థితి వస్తే ఇది ఎంత మాత్రం సరైంది కాదు, సబబైంది కాదు అని చెప్పనేది ఈ సందర్భంగా చెప్పదలిచాం. దోమలు, మలేరియా, డెంగ్యూ ఇలాంటి విష జ్వరాల వ్యాప్తికి కారణం అవుతా ఉన్నాయి.
నగరంలో ఎటు చూసినా ఒకప్పుడు కృష్ణలంక అంటే దోమలు లేని ప్రాంతం, ఇప్పుడు కృష్ణలంక అంటే దోమలకి ఆవాసమైనటువంటి ప్రాంతంగా మారింది. కారణం ఏమిటని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఇది బయాలజిస్ట్ నిర్లక్ష్యమా, మలేరియా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమా, లేదు ఓవరాల్ మొత్తం మీద కార్పొరేషన్ నిర్లక్ష్యమా మాకు అర్థం కావడం అలా. ఇందుట్లో వాడుతూ ఉన్నటువంటి మెటీరియల్ జరుగుతూ ఉన్నటువంటి అవకతవకల కారణమా, లేదు సిబ్బంది అంటే మలేరియా ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి చేతి వాటం కారణమా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. సమాధానం చెప్పాలా. దోమలు ఎందుకని పెరుగుతూ ఉన్నాయి? నగరం మొత్తం మీద అన్ని చోట్ల దోమలు గురించి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రజలు వాసులు అని చెప్పని అడుగుతున్నాం. ఏం పాపం చేసినందువల్ల వీళ్ళకి రిజిస్ట్రేషన్లు కావడం వల్ల ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది, దిగే ముందు జీవో వచ్చింది. జీవో ప్రకారం 1150 మందికి ఇంకా రిజిస్ట్రేషన్లు చెయ్యాలి అని చెప్పనేటువంటిది ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది, సచివాలయం లెక్కలు చెప్తా ఉంది, రెవెన్యూ ఆఫీసర్ లెక్కలు చెప్తా ఉన్నాడు. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం కావడం అలా. అంటే ఎమ్మెల్యే కానివ్వడం లేదా, లేదు తెలుగుదేశం ఇది వైసీపీ ఇచ్చిన జీవో కాబట్టి మేమెందుకు అమలు జరపాలని చెప్పనేటువంటి కుట్ర కుతంత్రాలతో దీన్ని ఏమైనా పెండింగ్ పెట్టారా? ఎందుకు జరగడం లేదని చెప్పని అడుగుతున్నాం. 2 సంవత్సరాలు పట్టుద్దా? 20 సంవత్సరాల కాలంగా ఆందోళన చేస్తా ఉంది సిపిఎం. ఇక్కడ మాకు పట్టాలు రిజిస్ట్రేషన్లు చెయ్యండి అని ఎక్కడా కూడా పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో చెయ్యాలి అని చెప్పనేటువంటి ఆలోచన ఉంటే ఇంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లన్నీ చేస్తుండే. 14, 19లో నువ్వే ఉన్నావు, పాలాభిషేకం చేయించుకున్నావు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పాలాభిషేకం చేయించుకున్నాడు, కానీ పట్టాలు రిజిస్ట్రేషన్ సమస్య మాత్రం పరిష్కారం కాల. మరి ఇప్పుడు ఎందుకని ఇప్పటికైనా జీవో వచ్చింది కాబట్టి నువ్వు పరిష్కారం చేయడానికి నువ్వు ఎందుకు వెనకాడుతా ఉన్నావు అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకని ప్రజాప్రతినిధులు దీనికి బాధ్యులు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ దీనికి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. 1150 మంది రిజిస్ట్రేషన్లు కూడా చెయ్యాలి. చేయకపోయినట్లయితే ఈ ఇల్లు ఉండి కూడా అనాథలాగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ₹1 కూడా ఎక్కడా కూడా ఆసరా దొరికేటువంటి పరిస్థితి లేదు, అప్పు దొరికే పరిస్థితి లేదు, పిల్లలు చదివించుకునే దానికి ఆస్కారం అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్యని తక్షణం పరిష్కారం చేయాలని చెప్పనేటువంటి డిమాండ్ ప్రజల నుండి వస్తా ఉంది. ఇన్ని సమస్యలు పెరిగిపోతే అన్ని పరిష్కారం అయిపోయినాయి, అమరావతిలో కూర్చొని భ్రమలు చూపించేటువంటి దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కూటమి పాలన, ఈ కూటమి పాలనకి చెక్ పెట్టే రోజులు ప్రజలు ఇంకా అంటే 2 ఏళ్లు చూశారు కదా, ఇంకా మాకు 3 ఏళ్లు ఉంది కదా అని చెప్పాలని 3 ఏళ్లు చూడరు. ఈసారి 3వ సంవత్సరంలోనే నీకు ముడిపడకుండా చేసేటువంటి పరిస్థితులు ఏర్పడిపోతా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. కార్పొరేషన్ పాలకపక్షం ఇప్పుడు లేదు కాబట్టి, కౌన్సిల్ లేదు కాబట్టి నగరంలో 23 కిలోమీటర్ల రోడ్లు, 19 రోడ్లని ప్రైవేట్ పరం చేసేటువంటి దానికి ఆదేశాలు ఇచ్చావు కాబట్టి ఇటువంటి అని వెనక్కి తీసుకుని తక్షణ ప్రజా అవసరాలు ఏవైతే ఉన్నాయో తీర్చడం అనే బాధ్యత తీర్చాలి. లేకపోయినట్లయితే ప్రజలు క్షమించరు, హర్షించరని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 22వ డివిజన్ కి సంబంధించి గత వారం రోజుల పాటు సిపిఎం కార్యకర్తలు గడప గడపకి తిరిగి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని ఆ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజున సచివాలయం దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం. ఇప్పటికే డివిజన్ కి సంబంధించి అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి, కొత్త సమస్యలు వస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ, మొన్న అసెంబ్లీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇద్దరు, ఇటు కార్పొరేషను అటు ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఈ రోజున ప్రజలు అడుగుతా ఉన్నది గొప్ప గొప్ప అవకాశాలు కల్పించమనో, లేదంటే అభివృద్ధి పేరుతో మీరు ఏదో మేడలు కడతారనో కాదు, తాగడానికి మంచినీళ్ళు అడుగుతా ఉన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతానికి కృష్ణానది నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ప్రజలు కోరతా ఉన్నా కూడా కృష్ణానది మంచినీళ్ళు అందించేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి బోర్ వాటర్ కూడా కనీసం 2 గంటల పాటు సఫిషియంట్ గా సరిపడా ఇచ్చేటువంటి అందించలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ప్రాంతంలో ఉంది. మంచినీటి సమస్య తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నాం. మంచినీటి సమస్యను పరిష్కరించమని అడుగుతా ఉన్నా కూడా ఎక్కడా పరిష్కారం కావడం లేదు. అదేవిధంగా సైడ్ కాలువల్లో సిల్ట్ తీయకుండా పేరుకుపోయినటువంటి ఆ మొత్తం చెత్త బురద అంతా పెరిగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయి ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు. విపరీతంగా దోమలు పెరిగిపోయాయి. ప్రతి నెల
500 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి ఆ దోమల నియంత్రణకి చేసుకుంటా ఉంది. ఇది ఎక్కడ అత్యంత పేదల నివాసం ఉండేటువంటి కృష్ణలంక ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఖర్చులు భారాలు పెరిగిపోతా ఉన్నాయి తప్ప స్పందించాల్సినటువంటి నగరపాలక సంస్థ మాత్రం సరైన సమయంలో స్పందించడం లేదు, ఈ కాలువలు తీయడం లేదు అనేటువంటి కూడా ఈ రోజున ప్రజల నుంచి వస్తా ఉన్నాయి. అదే కాదు, ఈ రోడ్డు దాటేందుకు హైవే మీద పూర్తిగా మొత్తం గ్రిల్స్ తో నింపేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలు రోడ్డు దాటడానికి చుట్టూ 1.5 కిలోమీటర్ల మేరకు తిరిగి నడవాల్సిన పరిస్థితి, చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి హైవే మీద ప్రమాదాలని అరికట్టడంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, కానీ ఈ ప్రాంత ప్రజల్ని దిగ్బంధనంలో నెట్టేశారు. కాబట్టి ఈ ప్రాంతానికి అండర్ పాస్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అండర్ పాస్ ఏర్పాటును కూడా వీలైనంత త్వరగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు, అదే విధంగా రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి సమస్య కూడా దాదాపుగా ఎన్నో ఏళ్లుగా అట్లా మగ్గిపోతా ఉంది. వచ్చినటువంటి ప్రతి నాయకుడు ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లతో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవడమే తప్ప ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ గారు ఇప్పటికే అనేక సార్లు ఈ సమస్య పైన పాలాభిషేకాలు చేయించుకున్నారు తప్ప సమస్య పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి ఇక్కడ ప్రజలు ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రిజిస్ట్రేషన్ సమస్య పైన పెద్ద ఎత్తున రాబోయే కాలంలో సిపిఎం పోరాటానికి దిగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకొని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేంత వరకు కూడా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు సచివాలయంలో ఇచ్చేటువంటి సమస్యలపైన రిప్రజెంటేషన్లు సచివాలయాల్లో అధికారులకి ఇవ్వబోతా ఉన్నాం. ఈ సమస్యలు కనుక త్వరితగతిన వెంటనే పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులతో పాటు కార్పొరేషన్ అధికారులు కూడా కలిసి మెమోరాండాలు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చించారు. మృతుల కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది సర్కార్. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. కార్పొరేట్ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కోట్లలో బిల్లులు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం నెల తరబడి చెల్లింపులు చేయకుండా వేధిస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. ప్రభుత్వ బండ్ల కోసం చిన్న కాంట్రాక్టర్లు తమ సొంత ఆస్తులు కుదవపెట్టి తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగంలో కాంట్రాక్టర్లకు 16 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో గత్యంతరం లేక వారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ గుర్తు చేశారు. మిగతా 145, 144 హామీలు గాలికి వదిలేయడమే కాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్ గారి సర్కారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడాను ఇస్తూ అదనంగా మేము ఇస్తామన్నారు. కానీ జగన్ గారు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా పక్కన పెడుతూ వాళ్ళు చేసినటివే తుంగలో తొక్కుతూ ఏమయ్యాయా ఇలా ఈ 3,37,000 కోట్లను చూస్తే అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఒక్కొక్క వర్గాన్ని వాళ్ళు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసళ్ళ వరకు ఏ విధంగా వర్గాలకు మోసాలు చేశారని చూస్తే ఒక్కసారి విద్యార్థులు చూస్తాం. దేశ భవిష్యత్తుకు ప్రధానమైనటువంటి విద్యార్థుల భవిష్యత్తును వాళ్ళకి కాలేజీల్లో చదువు కూడా లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఎగరగొట్టి ఆ విద్యార్థులకు చదువుకు దూరం చేశారు, విద్యార్థులను బాధితులు చేశారు. అదేవిధంగా మహిళలు ఘనంగా చెప్పుకుంటున్న మహిళలు ఈరోజు కూడా 33% రిజర్వేషన్ ఇస్తున్నామని, ఆ మహిళలకి మీరు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానము ఆడబిడ్డకు నిధి అని నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీని పూర్తిగా పక్కన పెట్టి మహిళలను బాధ్యతలు చేశారు. తర్వాత యువత నిరుద్యోగ వృత్తి నెలలా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చిలక పలుకులు పలికి బాండ్లు రాయి చేసేసి ఈరోజు ఆ యువతను నిట్ట నిలువున ముంచి యువతను బాధితులు చేశారు. ఇక పిల్లలు కూడాను, చిన్న పిల్లలకు కూడాను, ఆ విద్యార్థులు విద్యార్థినులకు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ యొక్క
తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని పార్షియల్గా అమలు చేసేసి అనేక కుటుంబాలకి దూరం చేసి ఆ చిన్నపిల్లలను కూడా మీరు బాధితులు చేశారు. ఇంకా ముందుకెళ్తే ఆ పెన్షన్లు బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడాను 45 ఏళ్ళకు పెన్షన్లు ఇస్తాం, 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తాం, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆ వర్గాలందరికీ కూడా ఒక్క పెన్షన్ కూడా అమలు చేయకుండా వాళ్ళని దూరం చేసి బాధితులు చేశావు. ఇక ప్రధానమైనటువంటిది పాపం రైతులు, దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతులకు గిట్టుబాటు ధరలు లేక మీరు చెప్పినటువంటి అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా నీరుకొండలో SRM వర్సిటీ 60 మీటర్లు ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 96 సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డు అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ, మరమ్మతులకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్కు బ్రాండ్ అంబాసిడర్ గా నారా చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ అన్నారు. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విద్యుత్తులో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. 24 గంటలు విద్యుత్ ఇవ్వడంలో, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో ముందు ఉన్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 1వ లైన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రాంతంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ పర్యటించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు తోపుడు బండ్లు, ప్లాట్ఫారం రిక్షాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ట్రూ ఆఫ్ ఛార్జీలు పెట్టి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు మోపారన్నారు. ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ అనే పదానికి అంబాసిడర్ ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విద్యుత్తులో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి 24 గంటలు విద్యుత్ ఇచ్చేదానిలో కానీ, ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చేదానిలో కానీ అన్నిట్లో కూడా ఆయన ముందుండి అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని, గతంలో నేను 99లో ఎంపీగా ఉన్నప్పుడు అసలు విద్యుత్ అంటేనే అది ఒక పెద్ద సమస్యగా ఉండేది. కానీ వాళ్ళు విద్యుత్ సమస్యలు చాలా తక్కువ. మనకు అనేకమైన సమస్యలు ఉన్న దాంట్లో విద్యుత్ సమస్యలు ఆఖరి స్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజున ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ప్రజల మీద విద్యుత్కు సంబంధించి ఎలాంటి భారం పడకూడదని చెప్పి ఏదైనా ప్రభుత్వంలో లోటు వచ్చినా అది ప్రభుత్వే భరిస్తుంది తప్ప ప్రజల మీద భారం ఏమని చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు గత ప్రభుత్వంలో ట్రూ అప్ ఛార్జీలను పెట్టి బాదుడే అనే కార్యక్రమానికి ఒక గుర్తుగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి. బాదుడే అనగానే మనందరూ గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ట్రూ అప్ ఛార్జీల నుంచి ట్రూ డౌన్ ఛార్జీలు, అంటే ఆ ఛార్జీలన్నీ రద్దుపరిచి, ట్రూ అప్ ఛార్జీలు రద్దుపరిచి ఇంకా బిల్లులు గణనీయంగా తగ్గించి ట్రూ డౌన్ అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున 15,000 కోట్ల లోటు బడ్జెట్ విద్యుత్తు దానికి ఆ కార్పొరేషన్కి వస్తే దాన్ని ప్రజల మీద భారం వేయకూడదని చెప్పి ఆ 15,000 కోట్లు కూడా ప్రభుత్వమే భరించేదానికి సిద్ధమైంది. అందువల్ల ఇవాళ ప్రధానమైన భాగం విద్యుత్, మన జీవన విధానంలో నెల ఖర్చుల్లో ప్రధానంగా ఉండేది విద్యుత్ ఛార్జీలు. ఇవాళ విద్యుత్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. అందువల్ల అలాంటి విద్యుత్తుని ప్రజలకి నాణ్యమైన విద్యుత్తు, తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వాలని స్థిర నిర్ణయంతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు గారికి మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు 6వ డివిజన్లో సమస్యలపై పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా 3 పేద కార్మికులకి జీవనోపాధి నిమిత్తం 2 తోపుడు బళ్ళు, 1 రిక్షా బండి ఇవ్వడం జరిగింది.
ఒక టిఫిన్ అమ్ముకునే ఒక పేద కుటుంబానికి చెందిన పద్మ అనే ఆవిడికి తోపుడు బండి ఒకటి, ఇంకొకటి ఆకుకూరలు అమ్ముకునే ఆయన దుర్గారావు గారు అని చెప్పి కాపు దుర్గారావు గారు ఆయనకి ఆకుకూరలు అమ్ముకునే తోపుడు బండి ఒకటి, అలాగే ఆవల రమణ అనే కార్మికుడికి ప్లాట్ఫామ్ రిక్షా ఇవ్వడం జరిగింది. సుమారు 40,000 రూపాయల పైగా ఖర్చు చేసి ఈరోజు 6వ డివిజన్లో బళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. మా కొండ ప్రాంతంలో 6వ డివిజన్లో అభివృద్ధి చేయాలన్నా, పేద ప్రజలు సంక్షేమ దిశగా ప్రయాణించాలన్నా కూడా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి సహకారంతో ఈ రోజున 6వ డివిజన్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రేపొద్దున ఏదైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు లాంటి వ్యక్తి మాకు ఎల్లకాలం ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా హర్షిస్తూ ఉంటారు. ఆయన్ని ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా భారీ మెజార్టీతో గెలిపించుకున్న బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి స్థానిక ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వం అక్రమ కేసులు, జైళ్లు, బెయిళ్లు, సమన్లు, వారెంట్లతో కాలయాపన చేయకుండా అభివృద్ధి మరియు సంక్షేమంపై దృష్టి సారించాలని నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల జరిగిన పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయని వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని, అక్రమ నిర్బంధాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుని ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి సంక్షేమంపైన పూర్తిగా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. దారుణం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులతోని, జైళ్లతో, బెయిళ్లతో లేదా సమన్లతో, వారెంట్లతో కాలం గడపకుండా ఈ ప్రభుత్వము అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు దృష్టి సారించాలని ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులను, అక్రమ నిర్బంధాన్ని లేదా ప్రశ్నించిన గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని ఇప్పటికైనా వారు ఉపసంహరించుకొని ప్రజల అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. అక్రమ కేసులను పెడుతూ వారెంట్లని, జైళ్ళని, బెయిళ్ళని కోర్టుల చుట్టూ ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము. జస్ట్ ఆ రోజు పసిపిల్లల పైన హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారిని త్వరితగతిన అరెస్టు చేయాలి. అరెస్టు చేసి స్పీడ్గా ట్రయల్ జరిపి వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయాలి. చేసి ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రత, ఒక నమ్మకం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి అని మాట్లాడినందుకు ముద్దాయిలను వదిలేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తరుణంలో త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఇంటికి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యల సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల కాలంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలోని బాలోత్సవ్ భవన్ నందు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, సిఐటియు మహిళా సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గరికపాటి తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
గరికపాటి పేద పిల్లలకి వ్యతిరేకంగా వాళ్ళ చదువుల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. గత 4-5 రోజుల క్రితం నుంచి కూడా గరికపాటి నరసింహారావు గారు ప్రముఖ ప్రవచనకర్తగా ఈరోజు సమాజంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అట్లాంటి వ్యక్తి ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఈరోజు మిథ్యానం అయిపోతుందని, వాళ్ళ పిల్లల చదువులన్నీ తగ్గిపోతున్నాయని, ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తే పిల్లలు శోభనం పెళ్ళికొడుకుల్లాగా పాఠశాలకు వస్తున్నారని, పిల్లల్ని వారి చదువుల్ని వాళ్ళ తిండిని కించపరిచే విధంగా చాలా జుగుప్సాకరంగా ఈరోజు గరికపాటి నరసింహారావు గారు వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిని రౌండ్ టేబుల్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎప్పటికైనా చాలా రోజుల నుంచి ఈ ఘటన నడుస్తూ ఉంది. అనేక మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికలుగా కావచ్చు, అనేక వేదికల మీద ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కనీసం ఇది పొరపాటున జరిగిందనో, యథాలాపంగానో, ఏదో పొరపాటున మాట్లాడానో ఆయన వైపు నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గకరమైనటువంటిది. ఎప్పటికైనా గరికపాటి నరసింహారావు క్షమాపణ చెప్పాలని, విద్యార్థి లోకానికి, సమాజానికి క్షమాపణలు చెప్పాలని, మధ్యాహ్న భోజనం పథకం కొన్ని లక్షల కోట్ల మందికి తిండి పెడుతున్నటువంటి పథకం, అట్లాంటి పథకాన్ని ఈరోజు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వాలే మాట్లాడిస్తున్నాయి ఏమిటనేటువంటి అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. గరికపాటి వ్యాఖ్యల మీద కూడా ప్రభుత్వం స్పందించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా. రాజేష్, PDSU రాష్ట్ర కార్యదర్శి. గరికపాటి ప్రవచనాల పేరుతో విద్యార్థులపై చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణమే క్షమాపణ కోరాలని చెప్పి విద్యార్థి యువన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఉచిత పుస్తకాలు కానీ, యూనిఫామ్లు కానీ, మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ కూడా విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు. కానీ ఈ రోజున ఇటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ మాట్లాడడం అంటే ఇది ముమ్మాటికి కూడా పేద బడుగు బలహీన విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఇన్నటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయం. కానీ ఈ రోజున ప్రవచనాల పేరుతో గరికపాటి నేను ఏది మాట్లాడితే అదే వాస్తవం అనే విధంగా ప్రజలు వింటారని చెప్పి మీరు అపోహపడితే మాత్రం విద్యార్థి యువ సంఘాలుగా చూస్తూ ఊరుకోం. తక్షణమే విద్యార్థులకు అందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరికపాటిపై ఉద్యమాలు చేసి ఆయన రోడ్డు మీద క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము కలిసికట్టుగా పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గరికపాటి వ్యాఖ్యల్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఒకవైపు దేశంలో ఇటువంటి సంక్షేమ పథకాల పెట్టడం ద్వారా ప్రజా ప్రయోజనాన్ని పొందడానికి ప్రభుత్వాలు ఆ రోజు ఆలోచించినాయి. ప్రధానంగా దేశంలో పేదరికం పెరుగుతున్నది, ఆకలి దరిద్రం పెరుగుతూ ఉంది, ప్రజల మధ్య అంతరాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి పాలకులు పిల్లల చదువులో డ్రాప్ అవుట్స్ని నివారించడానికి కావలసినటువంటి ప్రయత్నం జరిగింది. డ్రాప్ అవుట్స్ నివారించాలంటే ఇవాళ పేద ప్రజలకి చదువు పట్ల వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి దాని నుంచి పిల్లల్ని స్కూలుకి తీసుకురావడానికి కావాల్సినటువంటి నిర్బంధ విద్యని ఆ రకంగా తీసుకురావడానికి కొంత దోహదపడింది. అటువంటి దోహదపడినటువంటి అంశాలని ఇవాళ గరికపాటి వారు పేదవాళ్ళకి ఆహారం పెట్టడం అవసరమా, గుడ్లు పెట్టడం అవసరమా, వీళ్ళు పెళ్లి కొడుకులాగా శోభనం పెళ్లి కొడుకులాగా ఉంటారు అనేటువంటి ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఆయన ప్రవచనాలు చెప్తే ప్రవచనాలు ఎంతవరకు పరిమితం అంతవరకే ఉండాలి తప్ప ఇవాళ పేద ప్రజల ఆహారాన్ని గురించి, వాళ్ళ చదువుని గురించి, లేదంటే వాళ్ళకు పెట్టేటువంటి ఆ గుడ్లను గురించి మాట్లాడేటువంటి హక్కు, నైతిక బాధ్యత మీకుందా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రజలకి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 8వ రోజు చైత్ర శుద్ధ అష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి చామంతులు, మల్లెల సంపంగి వంటి పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రతిరోజు విభిన్న రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన. 8వ రోజు చైత్ర శుద్ధ అష్టమిని పురస్కరించుకుని అమ్మవారికి చామంతులు, మల్లెలు, సంపంగి పూలతో లక్ష పుష్పార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బుర్ర రాధాకృష్ణ, ఇతర పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు పుష్పాలతో కూడిన బట్టలను ఊరేగింపుగా పుష్పార్చన జరిగే అంతస్తుకు తెచ్చి
దుర్గమ్మకు సమర్పించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల్లో 1,00,000కు పైగా పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ నగరంలో ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో 22వ డివిజన్లోని సచివాలయం వద్ద నిరసన. పౌర సమస్యలు పడగ విప్పుతున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన. మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చ. మృతుల కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సంతాపం. ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని అక్రమ నిర్బంధాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.